కంగ్రాచులేషన్, మీ హార్ట్ బాగానే పనిచేస్తుంది. మీ దగ్గర స్టెథోస్కోప్ లేదా? ఎలా ఉంటది? మన ఉన్నది 200 years బ్యాక్ కదా. ఎగ్జాక్ట్లీ 1816లో ఫ్రెంచ్ డాక్టర్ పేరు రీనీ లానర్ ఇతను ఏం చేసేవాడంటే తన హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ కి హార్ట్ బీట్ చెక్ చేసేవాడు. సేమ్ ఇలానే. బట్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే తన హాస్పిటల్కి ఫీమేల్ పేషెంట్స్ అనే వాళ్ళు అడ్మిట్ అయ్యారో అప్పటి నుంచి. ఎస్, ఎలాగైతే మేల్ పేషెంట్స్ కి హార్ట్ బీట్స్ అనేది చెస్ట్ మీద చూపెట్టి వినేవాడు, సేమ్ అలానే ఫీమేల్ పేషెంట్స్ కూడా హార్ట్ బీట్స్ వినడానికి చాలా ఇబ్బంది పడేవాడు. అలాగే అక్కడ వచ్చిన ఫీమేల్ పేషెంట్స్ కూడా చాలా ఇబ్బందికరంగా అనిపించేది. అప్పుడు తన పక్కన ఉన్న ఒక పేపర్ షీట్ రోల్ చేయడం స్టార్ట్ చేశాడు. One eternity later. అలా తను రోల్ చేసిన పేపర్ని చెస్ట్ దగ్గర కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి హార్ట్ బీట్స్ అనేది చెవి ఇటు సైడ్ పెట్టి వినేవాడు. బట్ అప్పుడే తను సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ నోటీస్ చేశాడు. అదేంటంటే తను ఇంతకు ముందు డైరెక్ట్ గా చెవి పెట్టి వినేదానికన్నా ఇలా పేపర్ ని పెట్టి వినడం వల్ల హార్ట్ బీట్స్ అనేది చాలా క్లారిటీగా వినేవాడంట. సో అలా మనకి పేపర్ షీట్ అనేది వరల్డ్ ఫస్ట్ స్టెథోస్కోప్ కింద మారింది అనమాట. సో తర్వాత స్టెథోస్కోప్ లో చాలానే ఎవల్యూషన్స్ వచ్చినాయి. అలా మనకు ఒక ఫైనల్ స్టెథోస్కోప్ అనేది ఇన్వెంట్ అయింది అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెడికల్ టూల్ వాజ్ ఇన్వెంటెడ్ బికాజ్ ఏ డాక్టర్ సెడ్ ఆఫ్వర్డ్. थोड़ा प्यास प्लीज़ लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। धन्यवाद।